ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్నంత వరకు వెస్టర్న్ కోస్ట్లోని సముద్ర తీర ప్రాంతాల్లో మరాఠా సామ్రాజ్యం యొక్క ఆధిపత్యం ఉండేది. 200 యుద్ధ నౌకలతో మరాఠా సామ్రాజ్యం సముద్రాన్ని శాసిస్తున్న సమయం అది. కానీ ఇయర్ 1680లో శివాజీ మహారాజ్ వీరగతి పొందారు. పెద్దాయన కుమారుడు శాంబాజీ శివాజీ లీగసీని కంటిన్యూ చేశారు. కానీ 1689లో సంభాజీ కూడా వీరగతి పొందారు. దీని తర్వాత మరాఠా నేవీ స్లోగా డిక్లైన్ అవ్వసాగింది. ఇండియన్ ఓషన్ పైన ఆధిపత్యం సంపాదించడానికి ఇంతకంటే మంచి సమయం ఉండదు అని గ్రహించిన పోర్చుగీస్ అండ్ బ్రిటిషర్లు భారత్ పైన సముద్ర దండయాత్రకు బయలుదేరారు. బ్రిటిషర్లు, పోర్చుగీలు, డచ్ సైన్యం ఎన్నో యుద్ధాలు మరాఠా రాజ్యం పైన చేసింది. కానీ సముద్రాన్ని మాత్రం గెలవలేకపోయింది. 1619 నుండి 1729 వరకు దాదాపు 40 ఏళ్ల పాటు బ్రిటిష్, పోర్చుగీస్ యుద్ధ నౌకలు ఎన్నో దాడులు మరాఠా రాజ్యం పైన జరిపాయి. అడ్వాన్స్డ్ వార్షిప్స్, క్యానాన్స్ లేదా గన్ బోట్స్ అంటే యుద్ధ తోపులతో అమర్చి ఉన్న యుద్ధ నౌకలను తీసుకెళ్లారు. కానీ మరాఠా సైన్యాన్ని మాత్రం ఓడించలేకపోవడానికి కారణం ఒక వ్యక్తి. శివాజీ మహారాజ్ తర్వాత సముద్ర యుద్ధంలో శివాజీ లెగసీను కంటిన్యూ చేసిన ఆ వ్యక్తి పేరు కన్నోజీ ఆంగ్రే. కన్నోజీని సముద్రట్ల శివాజీ అనేవారు. మరాఠీవాడు సముద్రట్ల శివాజీ అంటే ప్రజలు ఇతని సముద్రంలో శివాజీ లాంటి వాడు అని పిలిచేవారు. కన్నోజీ ఆంగ్రే గంగపుత్రుడు, ఓటమి అంటే తెలియని వీరుడు. కన్నోజీ ఆంగ్రే చేసిన ప్రతి యుద్ధాన్ని గెలిచారు. పోర్చుగీస్, బ్రిటిషర్లు, పఠాన్లు, ఆఫ్రికన్ సిద్ధిలు, డచ్లు కన్నోజీ ధాటికి నిలబడలేకపోయేవారు. కన్నోజీతో యుద్ధం చేయడానికి వెళ్తున్న బ్రిటిష్ సైనికుల యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి రమ్ ఇచ్చి మరీ తీసుకువెళ్లేవారు. కన్నోజీ ఆంగ్రేతో యుద్ధం చేసి ఓడిపోవడం కంటే ఆంగ్రేతో సంధి చేసుకోవడం మేలు అనుకునేవారు. తమ ట్రేడ్ అంటే సముద్ర వ్యాపారం స్మూత్గా సాగడానికి ఆంగ్రేతో ఒప్పందాలు చేసుకునేవారు. ఆంగ్రే అడిగినంత కట్ అంటే ట్యాక్సులు ఇచ్చేవారు. యూరోపియన్ పొగరు దించి దేశ ఖ్యాతిని పెంచిన వ్యక్తి అని. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కొలినియల్ ఎయిమ్ని అంటే సామ్రాజ్యవాదాన్ని, ఎక్స్పాన్షనిస్ట్ హోప్స్ని అంటే విస్తరణవాద ఆశలను 40 ఏళ్ల పాటు బ్యాక్ టు బ్యాక్ నీరుగార్చిన వ్యక్తి ఆంగ్రే. శివాజీ మహారాజ్ మరణం తర్వాత అంటే 1680 తర్వాతే బ్రిటిష్ భారత్ను ఆక్రమించి ఉండాలి. కానీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క విస్తరణను ఇయర్ 1757 వరకు ఆపిన లెజెండ్స్లో ఆంగ్రే ముఖ్యులు. కన్నోజీ ఆంగ్రేను మన భారత చరిత్ర మర్చిపోయినా గానీ ఇతన్ని వెస్టర్న్ హిస్టారియన్స్ ద పైరేట్స్ ఆఫ్ అరేబియన్ సీ అని పిలిచేవారు. మన దురదృష్టం ఏంటంటే మన ఇండియాలో మన హిస్టారికల్ లెజెండ్స్కు ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వలేదు. ఇలాంటి వీరుల గురించి బాలీవుడ్ లేదా సౌత్ ఇండియాలో మూవీస్ రావు. ఇక్కడ మూవీస్ అంటే నా ఒపీనియన్లో బిగ్ బడ్జెట్ మూవీస్, బిగ్ స్టార్ క్యాస్ట్తో ఇప్పటి వరకు ఇండియన్ హిస్టారికల్ లెజెండ్స్ పైన ఎక్కువ మూవీస్ రాలేదు. కన్నోజీ ఆంగ్రే కనుక యూరోప్ లేదా ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో పుట్టి ఉంటే ఇప్పటికే ఈయన గురించి ఎన్నో ఫిల్మ్స్ అండ్ బుక్స్ రిలీజ్ అయి ఉండేవి. పోర్చుగీస్, బ్రిటిష్ యుద్ధ నౌకాదళాన్ని ఓడించడం అంత సింపుల్ విషయం కాదు. అప్పట్లో వీరి దగ్గర అడ్వాన్స్డ్ వార్షిప్స్ అండ్ గన్ బోట్స్ ఉండేవి. బ్రిటిష్ ఒక సమయంలో సూపర్ పవర్ కావడానికి గల మెయిన్ రీజన్ వారి దగ్గర ఉన్న యుద్ధ నౌకలే. కన్నోజీ ఆంగ్రే దగ్గర ఉన్న షిప్స్ పోర్చుగీస్, యూరోప్ షిప్స్ కంటే చిన్నవిగా, లెస్ అడ్వాన్స్డ్గా ఉండేవి. అయినా కూడా ఆంగ్రే 40 ఏళ్ల పాటు ఒక్క ఓటమి కూడా లేకుండా సముద్రంలో తన పట్టును ఎలా బిగించగలిగాడు అని తెలుసుకునే ముందు నేను మీ నుండి కోరుకునేది ఒక్కటే, దయచేసి మన వీడియోను లైక్ చేయండి. కన్నోజీ ఆంగ్రే తండ్రి తూకోజీ శివాజీ మహారాజ్ దగ్గర పనిచేసేవారు. ఇయర్ 1660లో శివాజీ మహారాజ్ సువర్ణదుర్గ కోటను ఆదిల్ షా నుండి గెలుచుకున్నారు. తర్వాత సువర్ణదుర్గ్ నేవల్ పోస్ట్కి హెడ్గా తూకోజీని నియమించారు. సువర్ణదుర్గ్ పోస్ట్ ముంబై అండ్ గోవా మధ్యలో ఉండేది. సువర్ణదుర్గ్లో 1669లో కన్నోజీ ఆంగ్రే జన్మించారు. చిన్నప్పటి నుండి కన్నోజీ తన తండ్రి అడుగుజాడల్లో పెరిగాడు. తన తండ్రితో పాటు సముద్ర యుద్ధాలకు వెళ్లేవారు. సముద్ర యుద్ధ విద్య కళను నేర్చుకున్నారు. ఇయర్ 1680లో శివాజీ మహారాజ్ వీరగతి పొందిన తర్వాత మరాఠా నేవీ డిక్లైన్ అవ్వసాగింది. శివాజీ తర్వాత శివాజీ మొదటి కొడుకు శాంబాజీ 1689 వరకు మరాఠా రాజ్యాన్ని పాలించి చనిపోయారు. ఈయన తర్వాత శివాజీ రెండో కొడుకు రాజారాం గద్దెక్కాడు. రాజారాం ఇయర్ 1698లో కన్నోజీ ఆంగ్రేను మరాఠా నేవల్ ఫోర్స్కు సార్ఖేల్గా నియమించారు. ఇక్కడ సార్ఖేల్ అంటే అడ్మైరల్ అని, నావికా దళానికి లీడర్ అని అర్థం. 29 ఏళ్లకే కన్నోజీ ముంబై నుండి వెంగ్రుల్లా వరకు ఉన్న వెస్టర్న్ కోస్టల్ ఏరియాకు కమాండర్ ఇన్ చీఫ్గా ఉండేవారు. మొత్తం కంకోన్ కోస్ట్ బెల్ట్కు దళపతిగా ఉండేవారు. కన్నోజీ అరేబియన్ సీలో తిరిగే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మర్చెంట్ షిప్స్ పైన దాడి చేసి మెల్లిగా అరేబియన్ సీలో మరాఠా పట్టును తిరిగి బిగించసాగాడు. కన్నోజీ సముద్ర యుద్ధనీతి శివాజీ వాడిన యుద్ధనీతిలాగే ఉండేది. కన్నోజీ చిన్న చిన్న షిప్స్ సహాయంతో బ్రిటిష్, పోర్చుగీస్ యొక్క పెద్ద పెద్ద షిప్స్ పైన సర్ప్రైజ్ అటాక్ చేసేవారు. శత్రువు రియాక్ట్ అయ్యేలోపే కన్నోజీ షిప్స్ పెద్ద పెద్ద షిప్స్ పైన ఎక్కి దోచుకొని వెళ్ళిపోయేవి. కన్నోజీ దగ్గర చిన్న షిప్స్ బట్ చాలా ఫాస్ట్గా నడిచే షిప్స్ ఉండేవి. ఈ షిప్స్ను గ్రాప్స్ అండ్ గ్యాలివెన్స్ అని పిలిచేవారు. యూరోప్ గుండెల్లో కన్నోజీ పైరేట్ ఆఫ్ అరేబియన్ సీ అయ్యాడు. ఇక్కడ పైరేట్ అంటే సముద్ర దొంగ అని అర్థం. బ్రిటిష్, పోర్చుగీస్ దేశాలు కన్నోజీని సముద్ర దొంగ అని పిలిచేవారు. కానీ భారత్ కన్నోజీ ఆంగ్రే శత్రువు నుండి సముద్రాన్ని కాపాడే వీరుడు, సముద్ర దళపతి.
ఇయర్ 1707లో కన్నోజీ బాంబే అనబడే అతిపెద్ద ఈస్ట్ ఇండియా షిప్ను ధ్వంసం చేసి యూరోప్ దేశాల హిట్ లిస్ట్లో చేరాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అర్థమైంది కన్నోజీని ఆపడం అంత ఈజీ కాదని. ఇయర్ 1710లో కన్నోజీ ఈస్ట్ ఇండియా కంపెనీ షిప్ అయిన గోడాల్ఫిన్ షిప్ను ధ్వంసం చేసి అప్పటి వరకు బ్రిటిష్ ఆధీనంలో ఉన్న కండేరీ ఫోర్ట్ను గెలుచుకున్నారు. తెల్లోలని తన ఆర్మీలో పెట్టిన ఘనత కూడా కన్నోజీకి దక్కుతుంది. కన్నోజీ ఆర్మీలో యూరోపియన్స్ పనిచేసేవారు. డచ్ దేశానికి చెందిన ఒక జనరల్ కన్నోజీ ఆర్మీలో పనిచేసేవారు. మరాఠాలోని కొన్ని అడ్వాన్స్ షిప్ను డచ్ దేశానికి చెందిన సైనికులు నడిపేవారు. పోర్చుగీస్ కమాండర్ అయిన మాన్యువల్ డి కాస్ట్రో అనే వ్యక్తి కన్నోజీ నుండి కాండేరీ ఫోర్ట్ను గెలవలేకపోయినందుకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మాన్యువల్ డి కాస్ట్రోని శిక్షించాలని నిర్ణయించుకుంది. కానీ కన్నోజీ మాన్యువల్ డి కాస్ట్రోను కాపాడి ఇతన్ని తన ఆర్మీలో పెట్టుకున్నాడు. జేమ్స్ ప్లాంటన్ అనబడే జమైకన్ సముద్ర దొంగను కన్నోజీ తన ఆర్మీలో చీఫ్ గన్నర్గా పెట్టుకున్నారు. కన్నోజీ నెక్స్ట్ లెవెల్ నేవల్ ఆర్మీను తయారు చేశారు. ఇండియన్ ఓషన్లో తిరిగి అన్ని షిప్స్ పైన కన్నోజీ ఆంగ్రే ట్యాక్స్లు వేసేవారు. ఆ ట్యాక్స్లను చౌత్ లేదా జక్కత్ అని పిలిచేవారు. ఇయర్ 1712లో అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ బాంబే పదవిలో ఉన్న ఐలాబీ యొక్క యాచెట్ హెచ్సిఎస్ అల్గరైన్ సముద్రంలో తిరగడం చూసిన కన్నోజీ ఈ షిప్ను బందీగా పట్టుకున్నాడు. తర్వాత 30,000 రూపాయలు ట్యాక్స్ ఇచ్చిన తర్వాతే విడిచిపెట్టారు. ఇయర్ 1750లో బాంబేకు గవర్నర్గా బూన్ అనే వ్యక్తి నియమించబడ్డాడు. వస్తూనే బూన్ కన్నోజీ పైన యుద్ధాన్ని ప్రకటించాడు. ఇతని అథారిటీలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 25 యుద్ధ నౌకలను తయారు చేసింది. ఒక్కొక్క నౌకలో 5 నుండి 32 యుద్ధ తోపులను అమర్చారు. ఒక్కొక్క యుద్ధ నౌక యొక్క కాస్ట్ 51,700 పౌండ్స్. కన్నోజీ ఆంగ్రే పైన యుద్ధానికి బయలుదేరారు. అప్పటి వరకు ప్రపంచం చూడని యుద్ధ నౌకలు ఆంగ్రే సైన్యం పైన దాడి చేయడానికి వెళ్తున్నాయి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటగా టార్గెట్ చేసింది ఆంగ్రే జ్యూరిస్డిక్షన్లో ఉన్న కెనరే దీవిని. బై ల్యాండ్ బై సీ 2 వైపుల నుండి కన్నోజీ పైన దాడికి సిద్ధమయ్యారు. కన్నోజీ సైన్యం బ్రిటిష్ కెనరే కోట దగ్గరకు వచ్చేంత వరకు వెయిట్ చేసి కోట దగ్గరకు వచ్చిన తర్వాత తమ యుద్ధ తోపులతో బ్రిటిష్ యుద్ధ నౌకలను ధ్వంసం చేసి విజయాన్ని సాధించారు. కన్నోజీ ఓడించడానికి ఇది సరిపోదు అని గ్రహించిన బ్రిటిషర్లు ఇయర్ 1716లో ఇంకొకసారి యుద్ధాన్ని ప్రకటించారు. ఈసారి 20 యుద్ధ నౌకలతో పాటు 2,500 మంది బ్రిటిష్ సైనికులను 15 మంది సిపాయిస్తో జిరియా వద్ద ఉన్న కన్నోజీ హెడ్ క్వార్టర్స్ పైన దాడి చేశారు. కానీ కోట చుట్టూ ఉన్న 40 అడుగుల పెద్ద పెద్ద గోడను దాటి కన్నోజీ సైన్యాన్ని ఓడించలేకపోయారు. ఈ యుద్ధంలో కన్నోజీ సైన్యం 200 బ్రిటిష్ సైనికుల్ని చంపింది. 300 మంది సివియర్గా గాయపడ్డారు. ఇయర్ 1720లో కన్నోజీ చార్లెట్ అనే బ్రిటిష్ షిప్ను సీజ్ చేసి 60,000 రూపాయల ర్యామ్సమ్ ఇచ్చిన తర్వాతే వదిలేశాడు. దీంతో బ్రిటిషర్లు కోపంతో ఊగిపోయారు. ప్రపంచమంతా మాకు సలాం కొడుతుంది, మా షిప్స్ కనబడితే భయపడే రాజ్యాలు చూసాము, కానీ ఎవడ్రా ఈ కన్నోజీ మా షిప్లనే పట్టుకుంటున్నాడు, మాతో ట్యాక్సులు కట్టించుకుంటున్నాడని బ్రిటిష్ పెద్దలు భావించారు. ఇలా కాదు అని ముచ్చటగా మూడోసారి బ్రిటిషర్లు కన్నోజీ పైన 3వ పెద్ద యుద్ధాన్ని ప్రకటించారు. ఈసారి జాయింట్ ఆపరేషన్ను ప్లాన్ చేశారు. తమకు తోడుగా పోర్చుగీస్ను రంగంలో దింపారు. 30 యుద్ధ నౌకలు, 25,000 మంది సైనికులు. ఈసారి బ్రిటిషర్లు రాయల్ నేవీని కూడా రంగంలో దింపారు. కొలాబా కోటను ఆక్రమించి కన్నోజీని ఓడించాలి అని నిర్ణయించుకున్నారు. ఒకేసారి బై ల్యాండ్ బై సీ 2 వైపుల నుండి దాడి చేయాలి అని ప్లాన్ చేశారు. రాయల్ నేవీ భూమి మార్గంలో కొలాబా కోట యొక్క గోడలను యుద్ధ తోపులతో పేల్చితే పోర్చుగీస్ అండ్ బ్రిటిష్ యుద్ధ నౌకలు సముద్రం నుండి వార్ ఫ్రంట్ను ఓపెన్ చేసి 2 వైపుల నుండి కన్నోజీ సైన్యాన్ని చుట్టుముట్టాలి అనేదే ప్లాన్ ప్రకారంగానే చేశారు. కానీ కన్నోజీ అటాక్ను ముందు నుండే తెలుసుకొని మరాఠా రాజ్యం నుండి 25,000 మందితో కూడిన హ్యూజ్ ఆర్మీని పిలిపించి శత్రువులకు వెల్కమ్ చెప్పించారు. ఈ యుద్ధంలో వన్ సైడ్ కన్నోజీ ఆంగ్రే గెలిచారు. ఇయర్ 1722లో కన్నోజీ కార్వార్లో ఉన్న బ్రిటిష్ ఫ్యాక్టరీ బేస్ పైన అటాక్ చేశారు. తమ ఫ్యాక్టరీ బేస్ను కన్నోజీ సైన్యం నుండి కాపాడడానికి బ్రిటిషర్లు తమ యొక్క యుద్ధ తోపులైన విక్టోరియన్ రివెంజ్ను రంగంలో దింపారు. యుద్ధంలో కన్నోజీ డచ్ కమాండర్ చనిపోయాడు. కన్నోజీ యొక్క 16 షిప్స్ కూడా ధ్వంసమయ్యాయి. కానీ కన్నోజీ యుద్ధాన్ని మాత్రం ఆపలేదు. యుద్ధాన్ని అలాగే కంటిన్యూ చేశారు. లాస్ట్లో యుద్ధాన్ని గెలిచారు. ఇలా ఓటమేంటే తెలియని వీరుడిగా కన్నోజీ ఆంగ్రే చరిత్రకెక్కారు. కన్నోజీ పైన చేసిన అన్ని యుద్ధాలు విఫలమవ్వడంతో ఓటమిని అంగీకరించి బూన్ తిరిగి బ్రిటన్కు వెళ్ళిపోయాడు. వెస్టర్న్ హిస్టారియన్ రాసిన ఎన్నో బుక్స్లో కన్నోజీ ఆంగ్రే గురించి ప్రస్తావించారు. కన్నోజీ నుండి గెలవడం కంటే కన్నోజీతో సంధి చేసుకొని టర్మ్స్ అండ్ కండిషన్ మాట్లాడుకొని మూసుకొని మన వ్యాపారం మనం చేయడం బెటర్ అని బ్రిటిషర్లు అనుకునే స్థాయికి తీసుకువచ్చిన వ్యక్తి కన్నోజీ ఆంగ్రే. కన్నోజీతో యుద్ధం చేయడానికి వెళ్తున్న బ్రిటిష్ సైనికుల యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి రమ్ ఇచ్చి తీసుకెళ్లేవారు అని హిస్టారియన్ అనిరుద్ దేశ్ పాండే రాశారు. 4th జూలై 1729లో కన్నోజీ సహజ మరణం చెందారు. ఈయన సమాధి అలీబాగ్ శివాజీ చౌక్లో నిర్మించబడింది. ఈయన మరణం తర్వాత కమాండ్ కన్నోజీ కుమారుల చేతికి వచ్చింది. కానీ కన్నోజీ లెగసీను కంటిన్యూ చేయడంలో కుమారులు విఫలమయ్యారు. ఈయనకు గుర్తుగా ఇండియన్ నేవీ ఇండియన్ యొక్క వెస్టర్న్ నేవల్ కమాండ్ పేరు ఐఎన్ఎస్ ఆంగ్రే అని పెట్టింది. ఏది ఏమైనా కన్నోజీ ఆంగ్రే పాల్గొన్న ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు. అండ్ రెస్ట్ ఈస్ హిస్టరీ. ద పైరేట్స్ ఆఫ్ అరేబియన్ సీ కన్నోజీ. యూరోప్ దేశాల షిప్స్ను ధ్వంసం చేసిన సముద్ర దళపతి కన్నోజీ.
40 ఏళ్ల పాటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకు రోడ్ బ్లాక్ వేసిన వ్యక్తి కన్నోజీ. వెస్టర్నర్స్కు సముద్ర దొంగ, భారతీయులకు సముద్ర దళపతి కన్నోజీ. చరిత్ర మరచిన లెజెండ్ కన్నోజీ. జై మరాఠా, జై హింద్.